అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న చెప్పండి అన్న, నన్ను ఫోన్ చేసినారన్నా, నేను బయట ఉంటున్నా హైదరాబాద్ లో. అదే వాడు అదే మా మేడం ఇది బయండర్ దున్నింది కదా అన్న, అట్లా వచ్చి సంతకం పెట్టేసిపోయి నా పొమ్మన్నాను ఏంటంటే నాకు నోటీస్ ఇవ్వమన్నాను కదా నేను. ఎందుకు అది అది ఏమైతుంది, మేమందరం పెట్టాం కదా. సరేనా, అది ఏమీ లేదు కదా, ఏమీ లేదని దేనికి పెట్టాలా అంటున్నా. వాడు దాంట్లో ఆ బుద్ధి రాసినారు కాబట్టి 7 మంది దేంట్లో రాసినారు 7 మందిది? ఎంఆర్ఓకి పెట్టిన దాంట్లో వాళ్ళ ఫైల్ కూడా ఆడికి పోయింది, నీ పేరు కూడా. ఎవరు పెట్టింది? ఎంఆర్ఓకి పెట్టింది ఎవరు అంటున్నా. పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళు దేనికి పెట్టినారు అంటున్నా, ఏ కారణం చే పెట్టారు అంటున్నా. అదే కలాట వాడు ఇచ్చినాడు కదా కేసు, వీళ్ళు నా భూమి ఆక్రమించుకునేదానికి చేస్తున్నారని. వాని భూమి ఎక్కడ ఉంది? అసలు విచారణ చేసినారు వీళ్ళు దాని మీద? అదే అవన్నీ ఎందుకున్నా, మీరు పెట్టినారు కదా, అది ఒక పీడ ఒక పారితో పోతుంది కదా అని అంటున్నా. నేనే పెడతామా ఆయన బదులు కూడా అని చెప్పినా నిన్న. సరేనా, ఇప్పుడు ఆయన చెప్పిందే వినాలనా? మనము ఎందుకు వ్యతిరేకం? ఎవరికి వ్యతిరేకము ఉంటారు చెప్పండి, పలానోళ్ళకి వ్యతిరేకం చెప్పండి. ఇప్పుడు ఆయన బైండర్ కేసు పెట్టినాక మనం పోకుండా పోతే వ్యతిరేకమే కదా. ఏం వ్యతిరేకము? చేసుకుంటారని మేము పెట్టినాను అని అంటుంది. సర్వనాశనం చేసి పెట్టినారన్న మీ పెద్దరికాన్ని పూర్తిగా వాడుకున్నారు వాళ్ళు. వీరబల్లో నీకు ఉన్న పెద్దరికాన్ని పూర్తిగా వాడుకున్నారన్నా. ఇప్పుడు మనం చెడ్డ చేసుకుంటే బాగుండదు కదా. ఏమి చెడ్డనా? ఏం స్టేషన్ వాళ్ళదా, లేకపోతే వాళ్ళు బతుకుదేరు కోసం దండుకోవడానికి వచ్చినారు వీరబల్లికి వాళ్ళు. ఎంఆర్ఓ ఆఫీస్ కు ఎన్ని ఆఫీసులు దేనికి పెట్టినారని దండుకోవడానికి పెట్టినారు బ్రిటిష్ వాళ్ళు. బతకండ్రా, బాగా బతకండ్రా, భూములన్నీ సర్వే చేసి, గుర్రాల మీద అడవుల్లో కూడా సర్వే చేసి పెడితే వీళ్ళు దండుకుంటున్నారు గ్రామాలని. ఎప్పుడైతే మనం ఎస్ఐ గారికి ఇచ్చామో కంప్లైంట్, ఇమీడియట్లీ వాడిని కోర్టుకు రిమాండ్ పెట్టాలి. మర్డర్ కేసుతో సమానం. దేవతా వృక్షాన్ని, మతపరమైన దేవతా వృక్షాన్ని కొడితే మర్డర్ కేసు మర్డర్ చేసినట్టేనా? ఇప్పుడు అదే నిన్న కూడా అదే నేను పోతే నేను సాయంత్రం మళ్ళా చెప్పింది. సరేనా, ఇప్పుడు ఎస్ఐ గారిని పోలీస్ స్టేషన్ లో మర్రి చెట్టు ఉంది కదా ఎదురుగా, దాన్ని కొట్టమను. పని జరిగింది ఆడ, ఏం చేస్తాం, ఎందుకు రామాయణమో ఆడ, అది దాంతో ఎందుకు చెడ్డ చేసుకోవాలి ఆయన అంటాడు. మనం ఎందుకు చెడ్డ చేసుకుంటా ఉన్నా? ఆయన మనల్ని చెడ్డ చేసుకునింది. ఇప్పుడు డిఐజీ గారు చెప్పినాడు అనింది, డిఐజీ గారు చెప్పినారు అనింది కదా ఏమా. డిఐజీ గారు చెప్పినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెలపాలి కదా ఆయనకు. తెలిపినా నేను రాసినాను అంటానులేమా. ఏం రాసింది? రాస్తే ఇప్పుడు ఆయనకు తెలీదా? ఆయనకు ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసింటాడు ఆయన డిఐజీ గారు? గుంటోడు చెప్పిందే నమ్ముతా అంటే ఇంక మనం ఏం చేస్తాము? ఎవడున్నా వాడు? గారెడ్ నా కొడుకు. గారడే వాడు. వాని ముఖం ఒకటి అన్ని అబద్ధాలు వాడు చెప్పేది. వాడు మొన్న రాజంపేట మీటింగ్ లోనే అడిగినాడు, ఏమ్మా నువ్వు వాడిని కుంటోని మీద ఎట్లా బైండర్ కేసు కడతావు నువ్వు? కాళ్ళు లేనివాడు వాడు ఏం పోతాడంటే, లేదు సార్ ఇటు కొంపలు నాశనం చేస్తాడు, తగరాలు పెట్టి అన్ని కూడా అనిందంట. ఆయన జాయింట్ కలెక్టర్ కూడా అది చెప్పింది కదా అప్పుడు మొన్న. మీరు అందుకేనా మీరు పెట్టండి, వాడు మీ ముందరనే చెప్పింది కదా ఆయన. అన్నా, నిన్ను మోసం చేసినారు, నీ పెద్దరికాన్ని అంతా వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. మనం పిటిషన్లు పెడతా అంటే వాళ్ళు ఆట ఆడినారు, వాడితో ఆట ఆడుకున్నారు. జూన్ 18న చెట్టు కొట్టినాడు వాడు, దేవతా వృక్షం అయినా మర్రి చెట్టును కొట్టినాడు. మనం 1994లో నాటినాం ఆశ్రమంలో ఉండాలి అని. వాడు గొంతు కోసినాడు మనలో. మర్రి చెట్టును కొట్టినట్టు కాదు, దేవతా వృక్షాన్ని కొట్టి కాదు, వీరబల్లి మండలంలో ఉన్న భక్తులను, మనోభావాలను గొంతు కోసినాడు అందరినీ. వాడు మర్డర్ చేసినాడు. పట్టుదల ఉంటాయి కదా ఏరుబల్లికల్లా ఎవడన్నా. నువ్వు ఇప్పుడు స్టేషన్ లో మర్రి చెట్టును కొట్టు, ఒప్పుకుంటారా? కాదు, ఇప్పుడు వచ్చినావా ఏరుబల్లికి? వచ్చినావా? వస్తున్నానులేనా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేసినారు చెప్పండి. ఆయన ఇబ్బంది పెడుతున్నారులే పైన రాజకీయంగా. ఇబ్బంది పెట్టేది ఏముందినా? ఇబ్బంది రికార్డులు మరి అసలు ఏమి ఇబ్బంది? ఆయనకి ఏమి ఇబ్బంది? మనం ఏమైనా భూమి రాపియమన్నా? మా భూమి అది కాదులే. వాళ్ళు ఏంది నా చెప్పేది. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుని చెప్పండి? 30,000 డబ్బులు మనం కొవ్వు పట్టించినా ఎన్ని అనుకుంటే ఇంకెందుకు ఊరికే. దేనికి నీ దగ్గర నీ సొంత డబ్బులు ఎందుకు తీసుకుని చెప్పునా? ఇచ్చామంటే పోయినది పోయిన కాడికి. ఇప్పుడు నీకు నువ్వేమన్నా డబ్బు సంపాదిస్తావా?
నీ చేత అవుతుంది కూలి పోయి 1000 రూపాయలు సంపాదిస్తావు రోజుకు. సంపాదించలేము ఏమి ఏందో జరుగుతుంది వాని మీద, వానికి ఏదో వాని వలన మనకు మేలు జరుగుతుంది అనుకుంటే మనకు జరగల. ఎస్ఐ గారు బైండోర్ రిపోర్ట్ పెట్టారు. ఏమకు తెలీదా, ఫ్యాక్ట్ తెలీదా ఏమకు? అదే కదా ఆయన మీరు ఏం గలాటాలు చేయదు కొన్ని ఏం మాట్లాడకూడదు. ఏం గలాటన్నా, మనము ఆశ్రమంలో ఉన్న వాడు ఉండే చోటుకి వెళ్ళామా మనము? ఆయన సాధించి గుమ్మ కొనింది పిఆర్ పోయి కూర్చున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు, బాగా కూర్చొని టీ ఇస్తే నువ్వు స్వామి గోస్వామిని విషయం ఇచ్చి చంపినావు, నేను దాగను స్వామి అన్నాడు. గోస్వామిని చంపినావు, మమ్మల్ని చంపకుండా ఉంటావు నువ్వు మాట్లాడాలి అవన్నీ నిన్న చెప్పినాడు ఎస్ఐతో. నువ్వు ఆ పొద్దు వచ్చి అట్లా ఇచ్చి నింటేనే ఎవరా కంప్లీట్ నువ్వు అని అంటే ఆయన కూడా అప్పుడు భయపడిపోయినా మేడం నేను అని అంటాను. నన్ను పిలుచుకుపోయి తాపి ఇట్లా కుట్టు వాళ్ళ మీద కేసు పెడదామని జయసుందర్ రెడ్డి మీద, అరుణాథ్ రెడ్డి మీద, రామ్మోహన్ మీద. ఈయన కొడుకు భయపడి దెంకొని కడపకి వెళ్ళిపోయినాడు. మీరు దీనికి పెద్దరికం దేని కట్టుకున్నారు? అరే ఇంత పెద్ద వీరబల్లిలో ఇంత పెద్ద చరిత్ర గల భాస్కర్ అన్న మాట నువ్వు కొట్టద్దు అంటే కొట్టావనే కదా నువ్వు వచ్చింది దీంట్లోకి. అంతే, లేకుంటే ఎందుకు వచ్చామా? నువ్వు నీ పాటికి నువ్వు అందరిలాగా నువ్వు ఒకనుగా ఉండు. నువ్వు పెద్దరికం దేనికి కట్టుకుంటావు? అదే వీడు భాస్కర్ అన్న మాటే కాదన్నాడంటే రాజభోగం అనిపించినాడు 7 ఏళ్ళు. అదే నేను చెప్పేది అందుకోసం. మళ్ళా రెడ్లు అంటాడు. రెడ్లేరా నేను ఎంత సాగినాను అని. అదే తెలుసు. ఇప్పుడు నేను ఎస్ఐ కూడా అదే కదా అంటాడు. అదే నీ చేతలారా పెంచినారు వాడిని, లేకుండా పోతే వాడు ఏ ఊరోడు? వాడు సాధువు అంటారా? రోజు మాంసము, అంత లావు ఉదరము, చెమట వాసన ఉంటుందంటే కాదు. ఆయన ఏమంటుంది, మీరయ్యి పెంచి వాడిని ఇంతో చేశారు, లేకపోతే ఎవరు పెంచలన్నా, ఎవడొచ్చాడు? ఎవరు పెంచలన్నా. వాడు పేరు వాడుకుంటా ఇంత చేసి పెట్టినాడు వాడు గాండు. నాకు అదే కదా ఆ పేరు వాడు. 2023లో వాళ్ళకు కోర్టు 19 ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దాంట్లోకి పోనీకుండా కూడా మీరు ఇబ్బంది పెట్టినారు కదా. వాడు ఏందో వాడు చెప్పేది నా అబద్ధాలు అన్ని. మొన్న పెద్ద పంచాయతీ జరిగింది, నాకు తెలియదు, ఫిబ్రవరి 2వ తేదీన పెద్ద పంచాయతీ జరిగింది. అంత ఆశ్రమంలోనే ఆరం రెడ్డి వీళ్ళంతా, మా పెద్దనాన్న హైదరాబాద్ రమేష్ రెడ్డి. నాకు కూడా తెలియదు ఆ విషయం, మళ్ళీ తెలిసింది. వీళ్ళు మళ్ళీ మనకి ఎవరికి చెప్పడు. ఆరమిరెడ్డి మాట కూడా వాళ్ళు లెక్కేసుకోలే. ఇప్పుడు ఆరమిరెడ్డి కూడా ఎవరు అనే కాడికి మాట్లాడుతున్నాడు. వాడు పెద్ద పంచాయతీ జరిగింది ఆశ్రమంలో. వాడు ఉండకూడదు గోస్వామి చెప్పింది. వాడు ఉంటే వీరబల్లికే ప్రమాదము. గోస్వామి చెప్పిండేది అన్ని కరెక్టే. అయితే వీళ్ళు ఎవరికి చెప్పలేదు కదా. పోనీలే కొడుకు, భార్య బిడ్డ కొడుకు ఉన్నాడు అనేసి ఎన్నిసార్లు ఉపయోగించినా వాడు 2-3 ఏళ్ల ముందే వాడు పనికిరాడు అనేసి నేను డిసైడ్ అయినా. వాడిని ఆశ్రమంలో ఉంచకూడదని డిసైడ్ అయినా నేను అప్పుడు. ఆ మాట అనుకోని నువ్వు ఆ మాట చెప్పింది ఎప్పుడో ఇవన్నీ చేసిండు. వీళ్ళ కోసం ఎవరు మాట్లాడలేకపోయినారు సంజీవ్ రెడ్డి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు నీ పెద్దరికాన్ని దేనికి వాడి గురించి చెప్తున్నా? రామపురంలో సస్పెండ్ అయింది, ఆమె గురించి తెలియదా మనకు? తెలుసు. ఏం చేస్తావు కూడా జరుగుతుంది. ఏదో ఏం మేలు మనకి మేలు చేసేది ఏముంది? మనకు ఏముంది? మనకు మేలు చేసేది ఏముంది చెప్పునా? పలాంది ఉందని చెప్పునా? ఇప్పుడు ఎస్ఐ గారు డే ఫస్ట్ అతని మీద ఎఫ్ఐఆర్ కట్టిండి రిమాండ్ కు పెట్టింటే ఏమన్నా సమస్య ఉంటుంది అంటనా? నువ్వు రా చెప్తా, కూర్చొని మాట్లాడదాం మనమే అందరం. ఇప్పుడు ఎస్ఐ గారు మనం ఎప్పుడైతే దేవతా వృక్షాన్ని నరికినాడు అన్నప్పుడు వద్దన్నా ఆపినా, భాస్కర్ అన్న చెప్పినా నరికినాడు, దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఉంటే ఆయన కూడా వినింది కదా, ఆయనకు వచ్చి మాట్లాడింది కదా. మాట్లాడితే మరి కుదరలాగే. సరేనా, నువ్వు ఎందుకు కట్టలేదు అది కదా అడిగేది. ఎంఆర్ఓ ఇయ్యాలా నాకు? ఎంఆర్ఓకి సంబంధం లేదనా. దేవతా వృక్షాన్ని ఎంఆర్ఓకి సంబంధం లేదు. దేవతా వృక్షాన్ని ఎప్పుడైతే నరికినాడో మర్డర్ కేసు తో సమానం అది. సరే నువ్వు రా ఇదికే. మళ్ళా ఇప్పుడు సబ్ కలెక్టర్ దగ్గర దేని దొరకపోయింది మనల్ని? మన పిటిషన్ రాలేదు కదా. ఏది మన పిటిషన్, మనం పెట్టిన పిటిషన్, మీ పిటిషన్ వచ్చింది, మేడం పిలిచినారని మనం దొరకపోయింది కదా. మన పిటిషన్ వచ్చిందా? ఏడొచ్చింది? రాలా. మీరు ఒకటి కూడా పెట్టలేదు, మీ పిటిషన్ ఒకటి కూడా రాలేదు. నువ్వు పెట్టింది ఉండదు కదా. రాలేదు. నిన్న మళ్ళీ నేను కడపకు వచ్చి తీసినాను కదా.
కడపకు వచ్చి మళ్ళీ కలెక్టర్ కి తపాలా చేసినాను, మన ఒక్కటి కూడా రాలేదు. ఏమి ఎందుకు రాలే? వాళ్ళకి బాగా వచ్చేదేమో మనకు రాందేమే. వాళ్ళు ఏం జరిగిందేమో, మళ్ళీ నేను అన్ని తీసి మళ్ళీ కలెక్టర్ కి పెట్టినాను నిన్న. ఆహా. ఇప్పుడు అందరికి పెట్టినావు కదా? అందరికి పెట్టినాను ఇప్పుడు. ఆ. అప్పుడు నీ దగ్గర మళ్ళా డబ్బుకు భోజనానికి డబ్బులు, తర్వాత కారుకు డీజిల్ కి మళ్ళా వానికి ఒక 500 ఎందుకు తీసుకోవాలా అంటున్నా. తీసుకుంటే దాని అమ్మ కుట్టాను కానీ నువ్వు రా చెప్తా. ఈడ చాలా మంది అందరూ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అందరూ ఇప్పుడు ఏం చేయాలనేది ఇంకా అందరినీ రమ్మని చేస్తాం పని. నీ సొంత డబ్బులు నువ్వు యాని సంపాదిస్తావు చెప్పు? 30,000 40,000 నీకు ఎవరు ఇస్తారు చెప్పు? ఇప్పుడు ఆమె ఇస్తాదా మళ్ళా నీకు? ఆమె ఇస్తాదా నీకు? ఎందుకు ఇచ్చారు వాళ్ళు? పోయినా ఏం లేదన్నా, వీళ్ళను ఎస్ఐని ఎంఆర్ఓను ఆ ఫారెస్ట్ ఆఫీసర్లని పోయి చెట్టు అతకమని చాలు. చెట్టు అతకమన్నా కూర్చొని మాట్లాడదాంరా. అది సర్వనాశనం వీరవల్లిని వల్లకాడు చేసి పెట్టాను. గోస్వామి ఆరాధన ఆగిపోయిందినా. ఈమె చేసిన పనికే, ఎంఆర్ఓ చేసిన పనికి ఆగిపోయింది. మనం ఎప్పుడైనా వెళ్ళినామా? ఇప్పుడు ఎస్ఐ గారు ఉండే కదా, గుడికి ఎందుకు బేగాలు వేసావని తీర్చింది. అన్నదానం కట్టిన దాంట్లో నువ్వు గడ్డి ఎందుకు వేసినావో అడిగినాం కదా మనం. అంతే కదా మనం అడిగింది. గోస్వామి యోగం చేసిన దానికి నువ్వు ఏదేదో పెట్టి బేగాలు ఎందుకు వేసినావు కదా అడిగింది మనము. ఎస్ఐ గారు ముందనే జరిగింది కదా ఇది. ఫెన్సింగ్ దేనికి వేసినామని అడిగింది కదా. మొన్న సబ్ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా నేనే తీర్చినాను మేడం బేగాలు అని చెప్పింది కదా ఎస్ఐ గారు. ఎస్ఐ గారు మొదటి రోజే కేసు కట్టింటే ఇవన్నీ ఏముండవు కదా. అదే ఎట్లా జరిగినది రా చెప్తా. ఇంక ఏం చేయాలన్నా ఆలోచన మొత్తం సర్వనాశనం పెట్టి చేసి గోస్వామి ఆరాధన జరగకుండా చేసి వీళ్ళకు ఏం తెలిసిన దైవం గురించి ఏం తెలిసిన వీళ్ళకు దండుకోవడానికి వచ్చినారు వీరబలికి వీళ్ళు. సరేలే సంజయ్ రెడ్డి అన్నా, నీ పెద్దరికాన్ని వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. అది ఫైనల్ గా నేను చెప్పేది. నువ్వు రా చెప్తా. ఇవేం కాదు, మళ్ళీ మాట్లాడదాం రా. సరేనా? సరే.